400 కోట్లనే అనుకుందాం. అందరికి వీళ్ళు పరిహారం ఇవ్వట్లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ 200 కోట్లు 300 కోట్లు మిగుల్చుకుంటోంది తప్పించి రైతు మాత్రం నష్టపోతూనే ఉన్నాడు. అది కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే వచ్చే ఏడాది దాకా సాగదీస్తారు వీళ్ళు కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వీడికి ఈ 500 కోట్లు వడ్డీ వేసుకున్న వాడికి బోల్డ్ అంత వచ్చేది కదా బ్యాంక్ వాడి. ₹10 వాడు రూపాయి వడ్డీకి ₹1.5 వడ్డీకి ఇచ్చుకుంటాడు. 500 కోట్ల ₹1.5 వడ్డీ అంటే ఎంత మిగిలినట్టు వాడికి. అందుకని వాడు సాగదీస్తాడు కావాలి. ఈ ట్రిప్ ఇవాళ పెట్టిన దానికి వచ్చే ఏడాది జూలైకో అట్లా ఇస్తాడు వాడు. దానికి జగన్ ఇవన్నీ ఎక్స్పర్ట్స్ తో కూర్చుని మాట్లాడి డెసిషన్ తీసుకుంది ఏంటంటే అసలు ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేస్తానన్నాడు. అది కేంద్రానికి చెప్పాడు. ఏమంటే మీరు ఇస్తున్నారు కదా క్రాప్ ఇన్సూరెన్స్ కొంత అమౌంట్, అది మాకు ఇచ్చేయండి, నేనే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేస్తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని అడిగాడు. రైతుల నుంచి మేము కలెక్ట్ చెయ్యం, మీ డబ్బులు మా డబ్బులు కలిపేసేస్తే సరిపోతుంది అని చెప్పాడు. ఈ లెక్కలు చెప్పాడు అతను. 300 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు, 200 కోట్లు ఇన్సూరెన్స్ వాడు మిగిల్చుకుంటున్నాడు, ఇది మనకి మిగులుతుంది కదా అని చెప్పాడు. లేదా అసలు మీరు కూడా ఇవ్వబాక నేనే ఇచ్చుకుంటాను అన్నాడు. కేంద్రం ఏముంది, నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకో, మేము నీకు ఇవ్వం ఒకటి. రెండవది ఏం చెప్పింది కేంద్రం, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యాక్ట్ కింద ఒక ప్రభుత్వం నిర్వహించడానికి